కాకినాడలో కన్నబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మళ్ళీ తయారు చేశారు. పిహెచ్సి డాక్టర్లు సమ్మె ప్రారంభించి 15 రోజులైంది. పిహెచ్సి డాక్టర్లు వాళ్ళని పిలిచి కూర్చోబెట్టిన ప్రభుత్వ అధికారి కానీ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి కానీ లేడు. వైద్య రంగాన్ని గాలికి వదిలేశారు. ఇప్పుడు ఉద్యోగుల వంతు వచ్చింది. ఉద్యోగుల్ని నెట్ట నిలువున ముంచే కార్యక్రమం. ఎన్నికల ముందు చాలా హామీలు. ఎన్ని హామీలంటే గతంలో చంద్రబాబు నాయుడు తమని మోసం చేశాడని, తమను ఇబ్బంది పెట్టాడనే విషయం తెలిసి కూడా సరే మనిషి మారాడేమో, ఇప్పుడైనా సరే మనకేదైనా మేలు చేస్తాడేమో అని ఉద్యోగ వర్గాలు అనుకునే స్థాయికి అబద్ధాలు ఆడి పచ్చి దగా చేసి మళ్ళీ ఇవాళ పండగ చేసుకున్నారని, పండగ చేసుకోమని సొంత పత్రికల్లో రాయిస్తా ఉన్నారు. బహుశా నాకు తెలిసి ఇంత హైడ్రామా చేసే ప్రభుత్వం ఏది ఉండదు. ఒక చిన్న పని చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం తప్ప నిజంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామా అనే ఆలోచించే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాలు లెక్కల ప్రకారం, వివిధ వర్గాలు వేస్తున్న లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి 31,000 రూపాయలు ఈ ప్రభుత్వం వివిధ రూపాల్లో బకాయి పడి ఉంది. 31,000 రూపాయలు ఈ ప్రభుత్వం వివిధ రూపాల్లో బకాయి పడి ఉందనేది నిజం. వాటి గురించి ఎక్కడ ప్రస్తావన చేయలే. కేవలం పోలీసు వారికి మాత్రం అది కూడా ఈఎల్స్ అంటే ఎర్న్ లీవ్స్ 2 దఫాలుగా 210 కోట్ల రూపాయలు వచ్చే ఏడాదిలోపు ఇస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చారు. మంత్రివర్గం సమావేశం అయినప్పుడల్లా ఉద్యోగుల కోసం ఏదైనా మాట్లాడారేమో, ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయం తీసుకున్నారేమో అని ఎదురు చూడటమే తప్ప 16 నెలల్లో ఒక్కసారి కూడా ఎలాంటి మేలు చేసే నిర్ణయం కూడా తీసుకోలే. కేబినెట్ సమావేశం అంటే అర్థం ఏంటంటే ఇవాళ ఈ రాష్ట్రంలో భూములు పంచడం, రాయితీలు ఇవ్వడం ఎవరికి? కార్పొరేట్ సంస్థలు. అలాంటి వ్యవస్థను నడుపుతూ ఉన్నారు. అడిగితే ఎదురుదాడి, కేసులు పెట్టడం, ఎవరినైనా సరే తమ సొంత ప్రచార సాధనాలతో బురద జల్లే కార్యక్రమం. మసిబూసి మారేడికాయ చేసి ఈ రాష్ట్రంలో ఏదో గొప్ప జరిగిపోతుందనే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఇవాళ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు చూసుకున్నప్పుడు ఏమేమి హామీలు ఇచ్చారు అంటే ఒక్క హామీ కూడా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం, గ్యారంటీ పెన్షన్ పథకం ఈ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదిస్తాం అని చెప్పారు. అసలు ఓపీఎస్నే అమలు చేస్తామని కూడా ప్రచారం చేశారు, అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్యోగ సంఘాలతో మాట్లాడింది ఏంటి? అది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి మేమేం చేయలేం, ఇదే కదా మాట్లాడారు. అంటే అర్థం ఏంటి? ఈ కథని అటకెక్కిచ్చేసాం అని చెప్పకనే చెప్తున్నారు. ఉద్యోగులకి మెరుగైన పీఆర్సీ ఇస్తానన్నారు. మేము అడుగుతున్నాం, పీఆర్సీ ఇవ్వడం కోసం ఏం చేయాలి? ఫస్ట్ పీఆర్సీ కమిషన్ ఉండాలి కదా. గత ప్రభుత్వం వేసిన పీఆర్సీ కమిషన్ని మీరు బలవంతంగా ఆ చైర్మన్ని వెళ్ళగొట్టే కార్యక్రమం చేశారా లేదా? పోనీ అప్పుడున్న చైర్మన్ని మీరు వెళ్ళగొట్టే కార్యక్రమం చేస్తే కొత్తగా చైర్మన్ని నియమించారా? ఇవాళ వరకు మీరు కొత్త పీఆర్సీ చైర్మన్ని వేయకుండా ఈ పే రివిజన్ కమిషన్ని మీరు వ్యవస్థీకరించకుండా ఏ విధంగా పీఆర్సీ అమలు చేస్తారు చంద్రబాబు అని మేము అడుగుతున్నాం, ఒక ప్రతిపక్ష పార్టీగా అడుగుతున్నాం. అలవెన్స్ పేమెంట్ల మీద పునఃసమీక్షిస్తాం, పునఃపరిశీలన చేస్తాం అన్నాడు ఆయన. ఇప్పుడున్న అలవెన్స్లన్నింటినీ కూడా అంటే 2024 ఎన్నికల నాటికి ఉద్యోగులకి, అధికారులకి వచ్చే అలవెన్స్లన్నింటినీ కూడా సమీక్షించి వీటిని అంతకన్నా మెరుగ్గా ఇస్తామన్నాడు.
ఏమన్నా ఇచ్చాడా? ఒక్క అలవెన్స్ అయినా? పోనీ అంతకుముందు అలవెన్స్లు అయినా సరే చెల్లించారా అని మేము అడుగుతున్నాం. ఎక్కడైనా ఒక ఉద్యోగికి ఏ అలవెన్స్ ఇచ్చారు బాబు మీరు చెప్పమని అడుగుతున్నాం. 16 నెలలు అయింది. ఇవాళ వరకు ఈ వర్గానికి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి పటిష్టంగా ఒక్క చర్య కూడా తీసుకోకుండా నిన్న హడావిడిగా ఉద్యోగ సంఘాలను పిలిచి కేబినెట్ సబ్ కమిటీ నియమించి వాళ్ళతో గంటలు చర్చించి మొత్తానికి మమ్మ అనిపించారు. ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ ఒక్క డిఏ ఎంత? 160 కోట్లు. మామూలుగా మీరు ఇవ్వాల్సింది ఎంత? 4 డిఏలు ఇప్పటికే. పోనీ ఈ డిఏ కూడా ఎప్పటి నుంచి అమలు చేయాలి? పోయిన జనవరి నెల నుంచి. బకాయిలు ఇస్తానని చెప్పారా? చెప్పలేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మాకు? ఇదే కాదు, మేము వచ్చిన వెంటనే ఉద్యోగులకి పెన్షనర్లకి బకాయిలు చెల్లిస్తాం అని కూడా ఆయన హామీ ఇచ్చాడు ఎన్నికల ముందు. లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, అదేవిధంగా జీపీఎస్, ఏపీ జిఎల్ఐ కానీ, మెడికల్ రీఎంబర్స్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఇమీడియట్గా ఇచ్చేస్తామని బోల్డ్ కబుర్లు చెప్పాడు. అసలు పెన్షనర్ల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని కూడా ఒక హామీ ఇచ్చాడు ఆయన. ఏది? ఎక్కడ కార్పొరేషన్? ఎక్కడ ఏర్పాటు చేశారు? ఏర్పాటు చేసే దిశగా ఒక్క అడుగు ముందుకేసామని చెప్పండి మీరు. అంటే అన్ని వర్గాలకి ఇచ్చిన హామీలాగే ఈ వర్గానికి కూడా, ఉద్యోగ వర్గాలకు కూడా హామీలు ఇచ్చి ఇవాళ చేతులు దులుపుకునే కార్యక్రమం 16 నెలల తర్వాత, అది కూడా ఉద్యోగ వర్గాలు, ఉపాధ్యాయ వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి, రోడ్డు ఎక్కుతూ ఉన్నారు అనే విషయం అర్థమైన తర్వాత పిలిచి మమ అనిపించి తూతు మంత్రంగా ఒక డిఏ ఇస్తే, ఆ ఒక్క డిఏతో క్షేత్రస్థాయిలో ఉన్న ఉద్యోగులందరూ కూడా సంబరపడిపోతున్నారని మీరు అనుకుంటే ఎంతకన్నా మీ ఫెయిల్యూర్ ఇంకేది ఉండదని మేము చెప్తూ ఉన్నాం. మేము అడుగుతున్నాం, ఇదంతా బాబు గారి బిల్డప్ తప్ప ఈ ఒక్క డిఏతో ఏదైనా వనగోరేది ఉందని ఏ ఉద్యోగ సంఘం పెద్దలైనా గట్టిగా చెప్పగలుగుతారా? వాళ్ళ ఈ రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందంటే, ఉద్యోగం లేనోడు హ్యాపీగా లేడు, ఉద్యోగం ఉన్నవాడు కూడా హ్యాపీగా లేడు. ఈ రాష్ట్రంలో అది పరిస్థితి. ఏ ఒక్కడూ హ్యాపీగా లేడు. ఇదే కాకుండా ఇంకా చెప్తే అసలు ఎన్ని మాటలు చెప్పాడు అనుకుంటున్నారు ఈయన? ఏదో ఆయన కొత్త వ్యవస్థల్ని క్రియేట్ చేస్తానన్నాం కాదు, అసలు నా అంత మగాడే లేడు, లేస్తే మీ అందరికీ అసలు స్వర్ణయుగం వస్తుందన్నాడు. పాపం ఆ వాలంటీర్లు 2,66,000 దాదాపు 2,70,000 మంది వాలంటీర్లని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన వెంటనే నియమించి వాళ్ళందరినీ ఇంటింటికి పంపించి సేవలు అందించే కార్యక్రమం చేస్తే వాళ్ళకేం చెప్పాడు ఎన్నికల ముందు? మీకు 5,000 కాదు, నేను 10,000 ఇస్తాను, నేను వచ్చిన వెంటనే అసలు మీకు స్వర్ణయుగం అన్నాడు ఆయన. ఇప్పుడు నిన్న ఉద్యోగ సంఘాల సమావేశంలో ఏం చెప్పాడు? ఇదొక వ్యవస్థే కాదు, అసలు ఇది వృధా, ఇది వాలంటీర్ల వ్యవస్థ ఒక వృధా ఖర్చు అని నిన్న చెప్పాడు ఆయన. 1,30,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని ఒకే ఒక నోటిఫికేషన్లో నియమించి క్షేత్రస్థాయిలో ప్రభుత్వం సేవలు అందించే ఒక వినూత్నమైన వ్యవస్థని, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఆ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో ప్రతి గ్రామంలోని పారదర్శకంగా సేవలు అందించే కార్యక్రమం చేస్తే ఇవాళ ఆయన ఏమంటా ఉన్నాడు? ఈ సచివాలయ వ్యవస్థ అనవసరమైన వ్యవస్థని ఇన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసి ప్రభుత్వం మీద భారం మోపాడు,